హలో అండి. పాతకాలం నాటి అరటి దూట కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అరటి దూటను తీసుకుని స్లైసెస్ లాగా పల్చగా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఎక్స్ట్రాగా ఉండే పీచంతా కూడా మనం తీసేయచ్చు. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో కొంచెం మజ్జిగ వేసుకుని ఆ మజ్జిగ నీళ్ళల్లో మనం ఈ అరటి దూట ముక్కల్ని వేసినట్లయితే అవి నల్లబడకుండా చక్కగా తెల్లగా ఉంటాయి. ఆ తర్వాత మనం అరటి దూటని ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి ఉడికించేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, పోపు దినుసులు, చింతపండు రసం, పసుపు ఇవన్నీ రెడీగా పెట్టేసుకుంటే, ఉప్పు ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే, బాండి పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని పోపు దినుసులు వేసుకుని, పోపు దినుసులు వేగిన తర్వాత దీనిలోనే మనం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి, ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న అరటి దూట ముక్కలన్నీ కూడా వేసేసి ఒకసారి కలిపి, ఇప్పుడు చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు కూడా వేసి, ఉప్పు మనం రుచికి సరిపడగా వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి కొంచెంసేపు మగ్గించాలి. ఇది దగ్గరికి అవుతూ ఉండే లోపుగా మనం అరటి దూట గురించి తెలుసుకుందాం. అరటి దూట అంటే అరటి చెట్టు గెల వచ్చిన తర్వాత మనం ఉంచము. ఒక చెట్టుకి ఒకటే గెల వస్తుంది, తర్వాత మనం చెట్టు కొట్టేస్తాము. అరటి చెట్టుని కొట్టేసినప్పుడు దాని మధ్యలో ఉండేదే అరటి దూట, చెట్టు కాండంకి మధ్యలో ఉంటుందన్నమాట. ఇప్పుడు కొంచెం ఆవాలు తీసుకుని నీళ్ళు వేసుకుని నానబెట్టుకుని దాన్ని మిక్సీ వేసి ఆవపిండి రెడీ చేసుకున్నాను. ఈ కూరకి ఆవు పెట్టడం వల్ల చాలా ఘాటుగా చాలా బాగుంటుంది. చలికాలంలో వచ్చే జలుబులు, దగ్గులు అవన్నీ కూడా తగ్గుతాయి. కూర మనకి దగ్గరికి అయిన తర్వాత స్టవ్ కట్టేసి ఈ నూరుకున్న ఆవని మనం అందులో వేసేయాలి. స్టవ్ మీద ఉంచి వేయకూడదు, అలా చేస్తే కండ్ర వస్తుందన్నమాట, కొంచెం చేదుగా అయిపోతుంది. చూసారు కదా, అరటి దూట కూర అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది ఇది. దీనిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థని శుభ్రం చేస్తుంది. కిడ్నీలో స్టోన్స్ ఉంటే వాటిని దూరం చేస్తుంది. చాలా బాగుంటుంది ఇది. రోటీతో కానీ రైస్తో కానీ చాలా చాలా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.